మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం, విజ్ఞానం మేలి కలయికగా పర్యావరణానికి పర్యాయ పదంగా నిలుస్తుంది. ఎకో పార్కు ఆవరణలో ట్రెక్కింగ్కు వెళ్ళు మార్గంలో కుడివైపున ప్రకృతి ధ్యాన పిరమిడ్ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ఉదయాన్నే వాకింగ్ అనంతరం ధ్యానమిత్రులు జతకూడి ధ్యానం శ్వాస మీద ధ్యాస కార్యక్రమం కొనసాగిస్తారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు, వారి కుటుంబ సభ్యులు, ధ్యానమిత్రులు పాల్గొంటారు. మనందరం రెగ్యులర్గా ఇక్కడ డైలీ గంట ధ్యానం చేసుకుంటున్నాము. మరి ధ్యానాన్ని మొదలు పెడదామండి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసే వాళ్ళకి కళ్ళజోడుతో పని లేదు. కళ్ళు వేళల్లో వెళ్ళిపెట్టుకొని మన యొక్క శ్వాసని గమనిస్తూ ధ్యానంలోకి ముందుకు వెళదాం. వీరందరూ కూడా రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళే. ఒక అరగంట వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చుంటారు. చక్కటి అవకాశం ఈరోజు. మన ఈకో పార్క్లో ప్రతిరోజు వందల సంఖ్యలో వాకింగ్కి, యోగాకి, రన్నింగ్కి, అలానే షటిల్కి వస్తూ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ధ్యాన శ్రీకృష్ణ తులసివనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క ధ్యాన శ్రీకృష్ణ తులసివనం ఒక 6 సంవత్సరాల క్రితం మనం ఏర్పాటు చేశాము. అయితే స్టార్టింగు ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ని మనం చక్కగా చదరం చేసి ముందు మన యొక్క ధ్యాన మిత్రుల ద్వారా బల్లలు ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా యాక్టివేషన్ ప్రకారం ఆ బల్లలో ఏర్పాటు చేసిన తర్వాత తులసివనం ఏర్పాటు చేసాం. తులసివనం ఎప్పుడైతే ఏర్పాటు చేశామో ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వటం, దాన్ని దెమ్మకట్టి ఇలా ఏర్పాటు చేయటము, తర్వాత దాని చుట్టూ ఒక సర్కిల్ వేయటము, తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేశామో ఆయనకి రెగ్యులర్గా మనం డైలీ పూలు పెట్టాలి కాబట్టి చుట్టూ మందార చెట్లు కూడా ఏర్పాటు చేశాము. అలా ఈ యొక్క యాక్టివేషన్ అయ్యే టైంలో మన శ్రీకృష్ణ కృష్ణుడు రోజు రెగ్యులర్గా తడవటము, ఎండటము, తర్వాత మంచుకి ఇది అవ్వటం, ఆ ఫీలింగ్ వచ్చింది. మరి దీనికి కూడా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనము పైన పిరమిడ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రకృతి ధ్యాన పిరమిడ్ కూడా మొన్న డిసెంబర్లో ఏర్పాటు చేసుకున్నాము. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ఆయన ఎంతవరకు చేయించుకోవాలో అవన్నీ చేయించుకుంటున్నారు. అట్లానే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క మిత్రులు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏది కావాలంటే అది, అంటే శ్రీకృష్ణ తులసి వనంలో మనకి ఇది కావాలంటే తెల్లారికే వాళ్ళు తీసుకొచ్చి చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణ తులసి వనాన్ని కూడా సుందరవనంగా తీర్చిదిద్దిన ఈ యొక్క తులసి వనం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అట్లనే మనతో పాటు మన జీవులు కూడా చక్కగా ఆరోగ్యంగా జీవించాలని పక్షులకు కూడా మనం అక్కడ మేత వేయటము, తర్వాత వాటికి ఒక పిడతలు తీసుకొచ్చి దానిలో వాటర్ పోయటం కూడా జరుగుతుందండి. ఈ యొక్క నిరంతరం ఈ యొక్క ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. అట్లానే ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యాన శ్రీకృష్ణ తులసి వనాన్ని సందర్శించి ధ్యానం చేసుకొని మీ యొక్క జీవితాలు కూడా ఆ మార్పు చెందాలనే ఉద్దేశంతోనే మంగళగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ యొక్క ధ్యాన శ్రీకృష్ణ తులసి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ధన్యవాదాలండి. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎకో పార్క్లో జరిగిన ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ఉన్నాము. ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇలా అందరం కూర్చొని ఇలాగ ధ్యానానికి కొంచెం ఇంపార్టెన్స్, ఇప్పుడు మన బిజీ లైఫ్ షెడ్యూల్లో ఇలాగ మనం చేస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎకో పార్క్ ఫ్రెండ్స్ అండ్
ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి ఇలా ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇక ముందు కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, శ్రీనివాసరావు గారు మా చిన్ననాటి ఫ్రెండ్ అండి. మేము గోల్డ్ వర్క్ నేర్చుకుని కానీ ఫస్ట్ కానీ ఫ్రెండ్ అండి. ఈరోజు మనకి కొత్తగా ఈకో పార్క్లో ధ్యానానికి వచ్చారండి. వారి యొక్క అనుభవం కూడా మనం తీసుకుందామండి. ఓకే శ్రీను గారు. అందరికీ నమస్కారం అండి. మన ఎయిమ్స్ పార్క్ మనకి ఆధ్యాత్మికంగా మన ఎయిమ్స్ పార్క్లో ఉన్న ఒక వరం అని చెప్పుకోవచ్చు. మన అందరికి కూడా అందరు పొద్దునే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ అందరూ వచ్చి ధ్యానం చేసుకొని ఒక అరగంట తర్వాత ధ్యానం చేసుకొని వారి యొక్క ఆరోగ్య రీతిని ఎలా పెంచుకోవాలనేది మన ధ్యాన పిరమిడ్ వారు చేసిన ఈ పనిని మన అందరికి కూడా మనం ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనకి ధ్యానం అంటే ఏంటో తెలియదు. దాన్ని అందరికి తెలియజేయాలనే సద్భావంతో వాళ్ళు ముందుకెళ్ళి అందరిని ధ్యాన కేంద్రంలో కూర్చోబెట్టి వాళ్ళందరూ మాటల ద్వారా ధ్యానంలో ఒక గంట సేపు ధ్యానంలో కూర్చోబెట్టి అందరి చేత ధ్యానం చేపించి వారి ఆరోగ్యాల్ని మంచి స్థితికి తీసుకెళ్ళాలి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఇంకా ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాపనపల్లి శివరాం గారండి. మరి వారు రెగ్యులర్గా మనకి వాకింగ్కి కనపడేవాళ్ళు. అయితే ఈరోజు ఆ పైనుండి కిందకు వస్తే నేను ఏం చెప్పానంటే, గతంలో ఏమండి ఇలా ధ్యానం చేసుకుంటే బాగుంటుందండి అన్న తర్వాత వారు ధ్యానం ఎలా చేయాలండి ఏంటని అడిగినప్పుడు ధ్యానం చేయించడం మొదలుపెట్టాం. అక్కడ నుండి కంటిన్యూషన్గా ధ్యానం చేస్తున్నారు. మరి ధ్యానం చేయడం వల్ల ఎలాంటి మార్పు వచ్చిందో వారి యొక్క అనుభవం ద్వారా మనం తీసుకుందాం. సార్ మీ యొక్క ధ్యానం వల్ల ఈ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో మీరు ఇక్కడ ధ్యానం చేయడం వల్ల రెగ్యులర్గా మీకు ఎలాంటి మార్పు వచ్చిందో ఒకసారి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు బాపనపల్లి శివరాం. అయితే మేము రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటాము. చేసే క్రమంలో సంసూరి గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ధ్యానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాడీలో కొన్ని మార్పులు రావటం కానీ, అంటే కొంత జ్ఞాపక శక్తి కొంచెం పెరగటం కానీ, కొంచెం బాడీలో తెలియని ఫీలింగ్ అంటే మనశ్శాంతిగా ఉండటం కానీ, ఈ టైప్ ఆఫ్ కొన్ని లక్షణాలు కనపడటం జరిగింది. ఈ ధ్యానం అనేది చాలా వింటున్నాం కానీ అందరూ ప్రోత్సహించే క్రమంలో అలాగే సంసూరి గారు ప్రోత్సహించే దానికి చాలా తేడా ఉంది. అంటే ప్రతి ఒక్కరిని కూడా బాగా తెలుసు మన మనిషి అనే ప్రమేయంతో ముందుకు తీసుకురావటం కానీ, ఆయన చెప్పే విధానం కానీ, తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా ఆ విధానాన్ని నేర్పించడం, స్టార్టింగ్ నుంచి అంటే ఓనమాలు నేర్పే దగ్గర నుంచి కూడా మంచి క్రమశిక్షణతో నేర్పడం, తర్వాత మనం ఏం చేయాలి, మనం చేసే కొద్దీ ముందుకు ఏ విధంగా వెళ్ళగలుగుతాము ఏంటనేది కూడా ఆయన మాటల్లో చాలా నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ధ్యానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ముందుగా ధన్యవాదాలు. ఇలాంటిది ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.